శామ్స్ ఆడియో బుక్స్ మనసైన కథలకు స్వాగతం. మధ్యాహ్నం వేళకి మున్నలూరి వారి అగ్రహారం చేరుకున్నారు చరక్, మిత్రవింద, సుశ్రుతలు. కారు సౌండ్ విని అటు దేవమ్మ గారు ఇటు రామాచారి దంపతులు బయటకొచ్చారు. మిత్రవిందను చూడగానే రామాచారి దంపతుల భావాలు ఎలా ఉంటాయోనని దేవమ్మ గారు కంగారు పడుతూ చూస్తుంది. కారు దిగుతున్న ముగ్గురిని రామాచారి దంపతులు చూస్తున్నారు. వారి ముఖంలో సంతోషం తొణికిసలాడుతుంది. మిత్రవింద గురించి వారి ముఖాల్లో ఎలాంటి ఆశ్చర్యం కానీ సందేహం కానీ కనిపించకపోవడం దేవమ్మ గారిని ఆశ్చర్యపరిచింది. అటు చరక్ కూడా మిత్రవిందను అత్తామామలకి ఎలా పరిచయం చేయాలని తనలో తను అతలాకుతలమైపోతున్నాడు. కాదంటే ఆ విషయం సుశ్రుత చూసుకుంటుందనే ధైర్యం ఉంది అతడికి. తల్లిదండ్రులు చూడగానే ఆనందంతో కారు దిగి వారి వద్దకు పరిగెత్తింది సుశ్రుత. కానీ రామాచారి దంపతులు కూతుర్ని కానీ అల్లుణ్ణి కానీ చూడడం లేదు. ఆనందాతిశయంతో మిత్రవిందని చూస్తున్నారు. అంతేకాదు, నేరుగా మిత్రవింద వైపు అడుగులేశారు. ఈ లోపల మిత్రవింద ముందుకొచ్చి ఇద్దరికీ పాదాభివందనం చేసింది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, లే తల్లి అంటూ వాళ్ళని మిత్రవిందని ఆశీర్వదించాలి వాళ్ళు. అటు దేవమ్మ గారు ఇటు సుశ్రుత చరక్లు కూడా తెల్లబోయారు. ఇదేం వింతో ఇదేం మాయో అర్థం కాలేదు ఎవరికి. సుశ్రుత చరక్ వంక చూసింది. కావేరి మిత్రవింద భుజాలు పట్టి పైకి లేపింది. మిత్ర, నీకోసమే పని కట్టుకుని వచ్చాను తల్లి. సుశ్రుత కోసం అయితే ఇప్పుడే వచ్చే వాళ్ళం కాదు అన్నాడు రామాచారి. అవునమ్మా, నీకు మాటిచ్చాం కదా, అందుకే వచ్చాం అంది కావేరి. ఇదంతా చూస్తున్న సుశ్రుత చరక్లకి పిచ్చెక్కినట్టుంది. అసలు పరిచయమే లేని మిత్రవిందకి వాళ్ళని ఎలా పరిచయం చేయాలి, ఎలా నచ్చజెప్పాలని తాము మల్లగుల్లాలు పడిపోతుంటే వీళ్ళేమిటి ఎంతో పరిచయస్తులు ఎలా మాట్లాడేసుకుంటున్నారు? ఏం జరిగి ఉంటుంది? అర్థం కాని పొడుపు కడతలా ఉంది పరిస్థితి. ఇక లాభం లేదనుకొని సుశ్రుత కోపంగా చూస్తూ, మీరు నా కోసం కాదుగా, అక్క మిత్రవింద కోసం వచ్చారు, అయితే దాంతోనే మాట్లాడండి అంటూ అలకతో లోనకి పోబోయింది. కావేరి చిన్నవతో కూతురు చేపట్టుకొని ఆపింది. ఎందుకు ఎంత కోపం? మొగుడు రానంత వరకు చెరక్ అంటూ కలవరిస్తుంటే నీ పోరు పడలేక ఇక్కడికి తెచ్చి వదిలేశాం. మొగుడు వచ్చాక మాకు ఎన్నిసార్లు ఫోన్లు చేస్తుంటావు, మేము అసలు గుర్తున్నామా అని అడిగింది. తల్లి మాటలకు వెంటనే బదులు చెప్పలేకపోయింది సుశ్రుత. నిజమే, ఇటు భర్త ప్రేమ ఇంకా మిత్రవింద సోదరి వాత్సల్యం మధ్యన తన తల్లిదండ్రుల గురించిన శ్రద్ధ తగ్గిన మాట నిజం. ముందులా తరచూ ఫోన్లు చేసి యోగక్షేమాలు అడగడం లేదు. అందుకే వీళ్ళకి తన మీద కోపం వచ్చి ఉండాలి. కానీ మిత్రవింద వీళ్ళకి ఎలా తెలుసు? కూతురు అవస్థ చూసి నవ్వుతూ కావేరి ప్రేమగా జుత్తు నిమిరింది. పిచ్చి తల్లి, నీ మీద మాకు కోపం లేదమ్మా. ఆడపిల్ల మెట్టినింట సుఖ సంతోషాలతో ఉంటే అంతకు మించిన ఆనందం తల్లిదండ్రులకు ఏముంటుంది? ఇక మిత్రవింద మాకెలా తెలుసని మీరు ఆశ్చర్యపోవడం సహజం. నిజానికి మాకు కూడా తెలీదు. 3 రోజుల క్రితం తను హైదరాబాద్లో మన ఇంటికి వచ్చింది అంది కావేరి. షాక్ తిన్నట్టు అయిపోయారు చరక్, సుశ్రుతలు. అదేమిటి అక్క, మాతో ఇక్కడే ఉంది, మన ఇంటికి రావడం ఏమిటి? అడ్రస్ ఎలా తెలుసు? నేను నమ్మను అంది సుశ్రుత. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. తను ఇక్కడే ఉందిగా, అడగండి అన్నాడు రామాచారి. మిత్ర, నువ్వు వెళ్ళిన మాట నిజమా అడిగాడు చరక్. అవునన్నట్టు తలూపింది సుశ్రుత. 3 రోజుల క్రితం రాత్రి 11 గంటలకి మీ నాన్నగారికి గుండెపోటు వచ్చింది. అక్కడ ఉంటున్నది మేమిద్దరం. నాకు ఏం చేయాలో తోయలేదు. బాధతో ఆయన విలవిల్లాడిపోతున్నారు. ఆ టైంలో ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక భయంతో పక్కింటి వాళ్ళని సాయం అడుగుదామని తలుపు తీశాను. ఎదురుగా దేవకన్యలా గుమ్మంలో నిలబడింది అమ్మాయి. నన్ను అమ్మ అని పిలిచింది. ఏం భయం లేదు, నాన్నగారికి ఏమీ కాదు, రండి అని ధైర్యం చెప్పి లోనకొచ్చింది. ఒక గ్లాసు మజ్జిగ ఇమ్మంది. ఇచ్చాను. ఆ గ్లాసును అభిమంత్రించి తాగమని ఇచ్చింది. ఆ మజ్జిగ తాగిన వెంటనే నొప్పి చేత్తో తీసేసినట్టు కోలుకొని వెంటనే లేచి కూర్చున్నాడమ్మ మీ నాన్న. ఆయన ఆనందంతో దేవతలా భావించి కాళ్లకు దండం పెట్టబోతుంటే వారించింది. తండ్రి కూతురి పాదాలకు నమస్కరించకూడదు అంది. మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మా ఇద్దరిని కూర్చోబెట్టి జరిగిందంతా మాకు వివరించింది. దాంతో మాకు అర్థమైపోయింది మా రెండో కూతురు మిత్రవింద అని అంటూ జరిగింది వివరించింది కావేరి. అవునమ్మా, ఇక నుంచి మిత్రవింద కూడా మా కూతురే. అమ్మ మిత్ర, నీ పుట్టింటి లాంఛనాలన్నీ మేం తీరుస్తాను తల్లి. ఇదిగో అల్లుడు, ఇంకోసారి నీ కాళ్ళు కడిగి మా రెండో కూతుర్ని కూడా నీకు ఇచ్చి కన్యాదానం చేయాల్సిన యోగం మాకుందయ్యా అంటూ నవ్వుతూ చెప్పాడు రామాచారి. అవును, ఈ పుత్తడి బొమ్మ ద్వారకా సుందరి మా కూతురి కావడం మా అదృష్టం అంటూ కావేరి మిత్ర చేయందుకొని సుశ్రుత చేతిలో ఉంచింది. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఒద్దికగా ఉండాలి. ఇక నుంచి మీరిద్దరూ మాకు 2 కళ్ళు అంది. జరిగిందంతా చూసిన దేవమ్మ గారికి విషయం కావేరి దంపతులకు ముందే తెలుసని తెలియడంతో గుండెలపై నుంచి పెద్ద భారం తొలగిపోయినట్టయింది. తేలిగ్గా శ్వాస తీసుకుంది. ఇటు చరక్ కూడా ఇక ఈ విషయంలో కలత చెందాల్సింది ఏమీ లేదని తేలిపోవడంతో నెమ్మదిగా ఊపిరి తీసుకున్నాడు. మిత్ర 3 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళిందంటే తాము ఎస్టేట్ భవంతిలో ఉన్న సమయం.
అంతా నిద్రపోయాక రాత్రి సమయంలో తన ఆత్మగమన శక్తితో రామాచారి గారింటికి వెళ్ళుంటుంది. సమస్యను మిత్రనే పరిష్కరించింది. ఇక ఆలోచించాల్సిన పని లేదు. మావయ్య, అందరం బయటే మాట్లాడుకుంటున్నాం, లోనికి పదండి అంటూ ముందుగా ఇంటిలోకి దారి తీశాడు చరక్. అతన్ని అనుసరించి రామాచారి, ఆ వెనకే సుశ్రుత, మిత్రవిందలతో కలిసి కావేరి కూడా లోనికి నడిచింది. దేవమ్మ గారు మాత్రం వెనుతిరిగి తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఎస్టేట్ భవంతికి వచ్చాడు జర్నలిస్ట్ భీష్మనారాయణ. అప్పటికి ఇంకా ఆచార్యులు గారు పూజలో ఉన్నారు. పిల్లా గోవిందపాత్రుడు డ్రైవర్ కాశీ మూలంగా వచ్చినవాడు జర్నలిస్ట్ అని, గతంలో ఓసారి ఆచార్యుడిని కలిశాడని తెలుసుకున్నాడు. అతన్ని హాల్లో వెయిట్ చేయమని చెప్పాడు. సుమారు 40 నిమిషాలు వెయిట్ చేశాక అప్పటికి తన పూజ ముగించుకొని స్వల్పంగా అల్పాహారం తీసుకొని హాల్లోకి వచ్చాడు అగ్నివేశాచార్యుడు. ఆయన చూడగానే ఎంతో వినయంగా లేచి నమస్కరించాడు భీష్మనారాయణ. అతన్ని చూడగానే, నువ్వా, ఏమిటి పొద్దున్నే ఇటు వచ్చావు, మళ్ళీ ఇంటర్వ్యూ కావాలని అదని ఏమీ విసిగించావు కదా అడిగాడు అగ్నివేశాచార్యుడు నవ్వుతూ. అయ్యో, ఎంత మాట, అలాంటిదేమీ లేదు స్వామి, కానీ ఒక విశేషం ఉంది, అది తెలుసుకోవాలనే వచ్చాను అన్నాడు భీష్మనారాయణ. కూర్చో, ఏమిటా విశేషం, సోఫాలో ఆసీనుడవుతూ అడిగాడు. ఇవాళ దినపత్రికలు చూసారా? తను కూడా ఎదురుగా సోఫాలో కూర్చొని అడిగాడు భీష్మనారాయణ. సోఫాల మధ్య టీపై మీద ఇవాటి పత్రికలన్నీ మడత విప్పకుండా వచ్చినవి వచ్చినట్టు అలాగే ఉండడం గమనించారు ఆచార్యులు. తగిన కారణం లేకుండా భీష్మనారాయణ పత్రికల ప్రస్తావన తీసుకురాడని అగ్నివేశాచార్యుడికి కూడా తెలుసు. ఇంకా చూడలేదయ్యా, ఇక మీదటే చూడాలి. స్పెషల్ న్యూస్ ఏదైనా ఉందా అడిగాడు ఆచార్యులు. ఉంది స్వామి, అందుకే తమ దర్శనార్థం వచ్చాను అన్నాడు భీష్మనారాయణ. ఏమిటది అడిగాడు. తెలుగులో ఒకే ఒక ప్రముఖ దినపత్రిక ఈ వార్తను కవర్ చేస్తూ ప్రచురించింది. చాలా ఆసక్తికరమైన వార్త, చెప్పుకోదగ్గ విశేషం. ఇందులో మీ పేరు ప్రస్తావనకు రావడం అన్నాడు భీష్మనారాయణ. నా పేరా? అవును స్వామి, మీ పేరు. ఎందుకు? ఏదైనా ఆయుర్వేద వైద్యుల సదస్సు లాంటిది ఏమైనా జరిగిందా? లేక? జరిగింది ఆయుర్వేద సదస్సు కాదు స్వామి, మాంత్రికుల సదస్సు చెప్పాడు జర్నలిస్టు భీష్మనారాయణ. మాంత్రికుల సదస్సా? నమ్మలేనట్టు అడిగాడు ఆచార్యులు. మాంత్రికులు అనగానే అగ్నివేశాచార్యుని కళ్ళ ముందు మాంత్రికుడు మరడి సోమయ్య మెదిలాడు. భీష్మనారాయణ, ఇలా ముక్కలు చెక్కలు కాదు కానీ అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అడిగాడు అగ్నివేశాచార్యుడు. మీరు ఓసారి చదవండి స్వామి, అంత అర్థమవుతుంది అంటూ తను చేత్తో తెచ్చిన తెలుగు దినపత్రికను విప్పి ఆచార్యుని ముందు ఉంచాడు భీష్మనారాయణ. ఫ్రంట్ పేజ్లోనే దిగువన రైట్ కార్నర్లో ఉంది ఆ వార్త. మరో ధర్మ సంస్థాపన జరగనుందా అనే హెడ్డింగ్తో ఇవ్వబడిన వార్త. హెడ్డింగ్ చూడగానే అగ్నివేశాచార్యుడు నొసలు విరిచాడు. అయితే వార్తను పూర్తిగా చదవకుండానే పేపర్ మడిచి పక్కనుంచాడు. నేను తీరిగ్గా తర్వాత చదువుతాను, కానీ వార్త సారాంశం ఏమిటో చెప్పు అంటూ భీష్మనారాయణని చూశాడు. స్వామి, మీరు ఒరిస్సాలోని జాజ్పూర్ తెలుసునా అడిగాడు భీష్మనారాయణ. తెలుసు. జాజ్పూర్ పరిసరాలు మాంత్రిక విద్యలకు, తాంత్రిక విద్యలకు ప్రసిద్ధి అని కూడా మీకు తెలిసే ఉండాలి. జాజ్పూర్ సమీపారణ్యంలో 2 రోజుల క్రితం మాంత్రికుల సదస్సు ఒకటి రహస్యంగా జరిగింది. ఈ సదస్సుకు మహామాంత్రికులన్న దగ్గర జాజ్పూర్ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 150 మంది మంత్రవాదులు హాజరయ్యారు. ఈ సదస్సును ఏర్పాటు చేసి వారందరినీ ఆహ్వానించిన వాడు మరడి సోమయ్య అనే మాంత్రికుడు అంటూ క్షణకాలం చెప్పడం ఆపాడు అతను. ఆసక్తిగా వింటున్నారు ఆచార్యులు. ఇదే సమయంలో డాక్టర్ పిల్లా గోవిందపాత్రుడు, ఆయన కొడుకు శివరాం ముకుంద పాత్రుడు కూడా అక్కడికి వచ్చి మరో సోఫాలో కూర్చొని వినసాగారు. అగ్నివేశాచార్యులు తన ముఖంలో ఏ భావం ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ, తర్వాత ఏమైంది అడిగాడు. ఈ మ్యాటర్ని రిపోర్ట్ చేసింది ఉదయ్ అనే జాజ్పూర్కు చెందిన జర్నలిస్ట్. అతను నాకు పరిచయస్తుడే. ఉదయం పేపర్ చూడగానే అతనికి ఫోన్ చేశాను. ఈ మ్యాటర్ సేకరించింది తనేనని చెప్పాడు. ఈ సదస్సు గురించి తెలిసి ఎంతో రిస్క్ తీసుకొని అక్కడికి వెళ్ళి న్యూస్ కవర్ చేశాడు. మాంత్రికుల సదస్సులో నా పేరు ఎందుకు వచ్చిందట అడిగాడు ఆచార్యులు. ధర్మ సంస్థాపన జరపబోయేది ప్రపంచంలోనే శతాధిక వృద్ధులైన అగ్నివేశాచార్యుడు అంటూ మాంత్రికుడు మరడి సోమయ్య మీ పేరు చెప్పారట. అదే జరిగితే కలిధర్మం నశిస్తుందని, పాపులు, దుర్మార్గులు, అధర్మపరులు, అవినీతిని ఆచరించే వాళ్ళు అంతా మట్టు కొట్టుకుపోతారు, చీమలు రాలినట్టు మరణిస్తారు, భయంకర వినాశనం సంభవిస్తుంది అంటూ చెప్పాట. సదస్సులో నా ఒక్కడి పేరే చెప్పాడా, లేక వేరే ఎవరి పేర్లైనా చెప్పాడా? పేపర్ న్యూస్లో మాత్రం మీ పేరే ఉంది స్వామి, ఇంకెవరి పేరు లేదు. మీరు నా సమీపంలో ఉన్నారు అనగానే ఈ వార్త మీద మీ స్పందన ఏమిటో తెలుసుకుందామని ఫోన్ చేయమని ఉదయ్ రిక్వెస్ట్ చేశాడు. చెప్పండి స్వామి,
బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మీరు ఈ ఎస్టేట్ భవంతిలో ప్రశాంతంగా కూర్చున్నప్పటికీ మీ శక్తి సామర్థ్యాలు ఏమిటో ఆ రోజు స్వయంగా చూశాను. దూసుకొచ్చిన అగ్గిని అరచేత పట్టి తిప్పికొట్టి మీ మునిమనవడిని ఆ యువతులిద్దరిని కారుతో సహా కాపాడారు. ఎప్పుడో ద్వాపర యుగాంతంలో కురుక్షేత్ర యుద్ధం నడిపి ధర్మ సంస్థాపన చేశాడు అవతారమూర్తి శ్రీకృష్ణుడు. నేటి లోకం పొగడు చూస్తుంటే నిజంగానే మరో ధర్మ సంస్థాపన అవసరం అని అనిపిస్తుంది. కానీ అది సాధ్యమా? మరడి సోమయ్య చెప్పినట్టు మీరు మరో ధర్మ సంస్థాపన చేయబోతున్నారా అంటూ జర్నలిస్ట్ అడిగాడు. ఆ మాటలను ఆసక్తిగా విన్నాడు అగ్నివేశాచార్యుడు. తల తిప్పి పిల్లా గోవిందపాత్రుడు శివరామ ముకుందపాత్రుల వంక చూశాడు. తండ్రి కొడుకులిద్దరూ చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆచార్యుడు అవునని కానీ కాదని కానీ చెప్పకపోవడంతో మరింత పట్టుదలగా, చెప్పండి స్వామి, మీ మౌనం అంగీకారంగా భావించవచ్చా? మీరు ధర్మ సంస్థాపన చేయబోతున్నారా అంటూ పునః ప్రశ్నించాడు భీష్మనారాయణ. భీష్మ, నీకు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలో అర్థం కావడం లేదయ్యా. ఎక్కడో ఎవరో నా గురించి ఏదో చెప్పారు. అది అవునా కాదా అని నన్ను సమాధానం చెప్పమంటున్నావు. ఏం చెప్పను? ఇప్పుడు ఒక చెట్టు చిటారు కొమ్మన ఒక నల్లటి పక్షి వాలింది. దాన్ని చూసిన పిల్లలు కొందరు అది కాకి అని, మరికొందరు కాదు కాదు కోకిల అని వాదులాడుకోసాగారు. కాకి కోకిల రెండూ నల్లగానే ఉంటాయి. ఆ పక్షి కూసినప్పుడు కదా అది కాక కోకిల తెలిసేది. కూత పెట్టకుండానే అది ఎగిరిపోతే ఏమీ చెప్పలేం. అలాగే ఏదైనా జరగాలి, అప్పుడు జరిగిందని చెప్పుకోవాలి. ఒంటరి వాణ్ణి, వృద్ధుణ్ణి, నా వల్ల ఏమవుతుందని ధర్మ సంస్థాపన చేయగలను? అయినా సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పుకుందాం. అప్పుడెప్పుడో 1990 దశకంలో అదేదో ప్లానెట్ ఎక్స్ అనే అదృశ్య గ్రహం భూమిని ఢీకొని అపార జననష్టం సంభవిస్తుందని ప్రచారం జరిగింది. కానీ జరగలేదే. అలాగే క్రీస్తు శకం 2000 సంవత్సరంలో కలియుగాంతం అంటూ మరో ప్రచారం జరిగింది. ప్రజలు భయపడ్డారు. 2000 సంవత్సరం వచ్చింది వెళ్ళింది, కానీ ఈ భూమికి ఏమీ జరగలేదు. కలియుగాంతము కాలేదు. ఇక 2012 డిసెంబర్ 21 తారీఖు మయన్ నాగరికత వారి లాంగ్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు భయంకరమైన భూకంపాలు, సునామీలు ఏర్పడి ఈ భూమి 2 వంతులు నీట మునిగి 1 వంతు మిగులుతుందని, అపార జననష్టం సంభవిస్తుందని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది. కానీ ఇది జరగలేదు. జర్నలిస్ట్వి, ఈ విషయాలేవి నీకు తెలియనివి కావు. కాబట్టి నేనేదో ధర్మ సంస్థాపన చేయబోతున్నానని, లోకాన్ని ఉద్ధరించబోతున్నానని అనుకో అక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, త్వరలోనే మరో ధర్మ సంస్థాపన జరుగుతుందన్నది నా నమ్మకం కూడా. కానీ మాంత్రికుడు మర్రి సోమయ్య నా పేరెందుకు చెప్పాడో తెలియదు, కానీ నేనైతే ఈ విషయంలో అసక్తుడిని. నేను ఏమీ చేయడం లేదు అంటూ ముగించాడు అగ్నివేశాచార్యుడు. అతని మాటలు చాలా ఆచితూచి మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. కర్ర విరక్కుండా, పాము చావకుండా మధ్య మార్గంగా ఉంది ఆయన సమాధానం. జర్నలిస్ట్ భీష్మనాన్నకి స్పష్టంగా ఏమీ అర్థం కాలేదు. కానీ ధర్మ సంస్థాపన జరుగుతుంది అని అగ్నివేశాచార్యుడు చెప్పడమే ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. స్వామి, మీ నమ్మకం కూడా అదే కాబట్టి నేను ఈ విషయాన్ని రిపోర్ట్గా రాసుకోవచ్చా అడిగాడు భీష్మనారాయణ. ఏం రాస్తావు? అగ్నివేశాచార్యుడు ధర్మ సంస్థాపన చేయబోతున్నాడని రాస్తావా అడిగాడు ఆయన. లేదు స్వామి, ధర్మ సంస్థాపన జరగనుందని మీరు నమ్ముతున్న విషయాన్ని రాస్తాను. సరే, అంతవరకే రాయి. ఇంతకీ మాంత్రికులంతా సదస్సులో ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదు. ధర్మ సంస్థాపనను అడ్డుకోవడం కోసం కలిపురుషుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన సాయం తీసుకోవడానికి పక్షం దినాలు మహాయాగం ఒకటి జరప నిశ్చయించారట చెప్పాడు ఆయన. కలిపురుషుడు మహాయాగం, ఇదేదో విచిత్రంగా ఉంది. కలి అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఏమీ తెలియనట్టు అడిగాడు ఆచార్యులు. స్వామి, జరుగుతుంది కలియుగం, దీని అధిపతి కలి. ఇప్పుడు కలిధర్మం నడుస్తుంది. మానవుల్ని భ్రష్టు పట్టించి అధర్మాన్ని, అరాచకాల్ని ప్రోత్సహించడం ఆయన పని చెప్పాడు భీష్మనారాయణ. అంటే నీకు ఈ విషయాల మీద నమ్మకం ఉందన్నమాట అన్నాడు అగ్నివేశాచార్యుడు. నేను హైందవుని స్వామి, నమ్మకుండా ఎలా ఉంటాను? తన కలిధర్మానికి భంగం కలిగితే కలి ఊరుకోడు. కాబట్టి ధర్మ సంస్థాపనను అడ్డుకోవడానికి ఆ కలి పురుషుణ్ణే ప్రేరేపించడం వాళ్ళ ఉద్దేశం అన్నాడు భీష్మనారాయణ. బాగుంది భీష్మ, చాలా బాగుంది. మొత్తానికి కలిధర్మాన్ని రక్షించాలని మాంత్రికులంతా కంకణం కట్టుకున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. దీని గురించి మనం ఎక్కువ ఆలోచించడం కూడా అనవసరం. కానీ నన్ను రచ్చకిడవకుండా నీకు తోచింది పత్రికల్లో రాసుకో, అంతవరకే. ఆచార్యునికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయాడు భీష్మనారాయణ. ఆచార్య, మీరు చెప్పిన మాటల్ని అతను పూర్తిగా నమ్మినట్టుగా లేడు అన్నాడు పిల్ల గోవిందపత్రుడు.
నమ్మకపోవచ్చు, కానీ మన విషయంలో యథార్థం ఏం చెప్పినా దానికి చిలువలు పలువలు కల్పించి రాసేస్తారు ఈ పత్రికల వాళ్ళు. అందుకే నేను నిజం చెప్పలేదు అన్నాడు ఆచార్యుడు. కానీ ఇప్పుడే ఈ విషయాలు పత్రికలకు ఎక్కడం మంచిది కాదనుకుంటాను అన్నాడు శివరాం ముకుంద పాత్రుడు. ఇది మన తప్పు కాదు ముకుంద, మన ప్రత్యర్థి మరడి సోమయ్య తప్పు. ఇక తన వల్ల ఏమీ కాదని అర్థం కాగానే కలి గురించి యాగం తలపెట్టి ఉంటాడు. వాడికి కలి ప్రసన్నమయ్యేలోపు మన పనులు పూర్తయితే బాగుంటుంది. చూద్దాం. ఇంతకీ అఘోరా ఎక్కడ? ఇంకా గదిలోంచి బయటకు రాలేదా? ఆయన ధ్యానం ఇంకా పూర్తి కాలేదు ఆచార్య, బదులిచ్చాడు గోవిందుడు. ద్వారకు వెళ్ళిన స్థపతులు ఎప్పుడు తిరిగి వస్తున్నారు ఆచార్య? ఉన్నట్టుండి అడిగాడు గోవిందుడు. వాళ్ళంతా తిరుగు ప్రయాణంలో ఉన్నారు. 1-2 రోజుల్లో ఇక్కడ ఉంటారు అన్నాడు ఆచార్యులు. మీకో విషయం చెప్పాలి ఆచార్య, మీరు తలపెట్టిన ధర్మ సంస్థాపన పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది. తెలుగులో ఈ ఒక్క దినపత్రికలోనే మాంత్రికుల సదస్సు గురించి వార్త వచ్చింది. కానీ అక్కడ ఒరిస్సాలో ఒరియా పత్రికల్లో ఈ వార్త ప్రముఖంగా వచ్చిందట. నా మిత్రుడు ఒకడు బరంపురం నుంచి ఫోన్ చేసి ఇంత క్రితమే నాతో మాట్లాడాడు అన్నాడు గోవిందపత్రుడు. ఇంతలో అఘోరా కూడా హాల్లోకి రావడంతో అంతా చర్చల్లో మునిగిపోయారు. నీలోదరి కొండగుట్ట అక్కడి నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలోని మైదాన ప్రాంతంలో కలిపురుషుని కోసం మహాక్షుద్రయాగాన్ని ఆరంభించాడు మాంత్రికుడు మరడి సోమయ్య. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 150 మంది మాంత్రిక శ్రేష్ఠులు పాల్గొన్న యాగం అది. అందరూ నల్లని దుస్తులు ధరించారు. అతిపెద్దదైన హోమగుండం రగల్చబడింది. ముందుగా నల్లని మేకలను, నల్లని దున్నలను బలి ఇచ్చి యాగం ఆరంభించారు. కలిపురుషుని విగ్రహానికి ధూపదీప నైవేద్యాలు, బలి కార్యక్రమాలు ముగించిన తర్వాత మాంత్రికులంతా అగ్నిగుండం చుట్టూ కూర్చొని నిష్ఠతో మంత్రోచ్చాటన చేస్తూ యాగాన్ని కొనసాగించారు. పక్షం రోజులు దివారాత్రాలు సాగాల్సిన యాగం. మరడి సోమయ్య శిష్యులు ఆహుతుల్లో ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. యాగం కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజాము అగ్నివేశాచార్యుడు గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రలోనే ఒక అద్భుతమైన కళ. కట్టెదుట నల్లరాతితో మలిచిన అతి సుందరమగు ద్వారకాధీశుని విగ్రహం సాక్షాత్కరించింది. ఆ విగ్రహాన్ని దర్శించగానే అగ్నివేశాచార్యుడు నిలువున పులకించిపోతూ, తండ్రి గోపాల, మాధవ, మధుసూదన, నా యందు కరుణించి దర్శనమిచ్చావా అంటూ వినమ్రుడై నమస్కరించాడు. అగ్నివేశ అంటూ శాంత గంభీర స్వరం అతని చెవులకు సోకింది. స్వామి ఉద్విగ్నభరితుడై దిక్కులు చూస్తూ పిలిచాడు ఆచార్యులు. నా పలుకులు ఆలకింపు అగ్నివేశ అంటూ తిరిగి స్వామి మధుర స్వరం వినిపించింది. నీ కోరిక తీర్చుటకే నేను ద్వారకాపురం నుండి కోరుకొండకు తరలి వస్తున్నాను. 1000 సంవత్సరములుగా గోమతి తోయములందు జల సమాధి స్థితిలో ఉన్న నేను నీ కొరకు లేచి తరలి వచ్చుచున్నాను. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక నన్ను పునఃప్రతిష్ఠించవచ్చును. ముందుగా నాకు చిన్న నీడ ఏర్పరచవలే. ఆ వెంటనే చెరక్ మిత్రవిందలకు నా సన్నిధిలో వివాహము జరిపించవలే. వివాహానంతరమే చెరక్ని ద్వారక పంపవలే. శుభం జరుగుగాక. స్వామి పలుకులు అంతవరకే వినిపించాయి. కన్నీళ్లతో స్వామి గోపాల, కలలోనే దిక్కులు చూస్తూ పెద్దగా అరుస్తున్నాడు ఆచార్యులు. అలా అరుస్తుండగానే మెలకువ వచ్చేసింది అతనికి. అంతే, అదిరిపడి లేచి కూర్చున్నాడు. జరిగిందంతా కలని అప్పటికి కానీ అర్థం కాలేదు ఆయనకి. టైం చూశాడు. తెల్లవారుజాము 4 గంటలు దాటింది సమయం. వేకువన వచ్చే కళలు నిజమవుతాయంటారు. ఈ కళకి అర్థం ఏమిటి? తీవ్రంగా ఆలోచిస్తూ బెడ్ దిగారు ఆచార్యులు. కొద్దిగా మంచినీరు తాగి ముఖం కడుక్కున్నారు. అప్పటికి కానీ ఆయన మనస్సు స్థిమితపడలేదు. తిరిగి అదే ఆలోచన. ఈ కళకు అర్థం ఏమిటి? ద్వారకలోని హరిమందిర్లోని ద్వారకాధీశుడు నిత్యం పూజలు అందుకుంటూనే ఉన్నాడు కదా, మరి జల సమాధి స్థితి నుంచి లేచి వస్తున్నానంటూ స్వామి పలికిన మాటలకు అర్థం ఏమిటి? కోరుకొండకు తల్లి వస్తున్నానంటూ స్పష్టంగా చెప్పాడే. ఎలా వస్తున్నాడు? ఎప్పుడు వస్తున్నాడు? ఇప్పుడు ఇంకా స్వామి విగ్రహం తయారు కాలేదు. ద్వారక వెళ్ళిన స్థపతులు తిరిగి రాలేదు. చెరక్ని ద్వారక పంపించి తిరిగి వచ్చాక ఆలయ నిర్మాణం తర్వాతనే ఇక్కడ తొలి వివాహం చెరక్ మిత్రులకు కావాలని తను ఆశించాడు. కానీ ముందే వివాహం జరిపించి పిమ్మట చెరక్ని ద్వారకకు పంపమని స్వామి ఆనతి. ఏం చేయాలి? గిరిధారి, మురారి, ఏమిటయ్యా ఇలా ఆనతినిచ్చావు? నాకేం తోచడం లేదే అనుకుంటూ భవంతిలోంచి బయటకొచ్చి చల్లగాలిలో ఆరిబయట అటు ఇటు తిరగనారంభించారు ఆచార్యులు. ఆలోచనల మధ్య ఎంత సమయం గడిచిందో తెలియలేదు. అంతలో రోడ్డు ఎగువన ఎక్కడి నుంచో లౌడ్ స్పీకర్లో కొందరు భక్తులు పాడుతున్న భజన శబ్దం వినవచ్చింది. తప్పెట్లు, తాళాలతో ముక్త కంఠంతో పాడుతున్నారు. ఒడలు మరిచి తన్మయులై పాడుతున్నారు. భక్తిభావం తొనకిసలాడుతుంది. క్రమంగా ఆ శబ్దం దగ్గర కాసాగింది. ప్రశాంత చిత్తుడై ఆ భజన వింటూ అలా నిలబడిపోయాడు.
గోపాల గోవింద గోకుల తిలక శ్రీకృష్ణ అంటూ భజన పూర్తవుతుండగానే చాలా సమీపంలోకి వచ్చేసింది ఆ శబ్దం. ఏదో వాహనం నుంచి పాడుతున్నట్టుంది. ఆ ప్రభాత వేకువేళ ఆ భజన వింటుంటే మనసు అలౌకిక తీరాలకు వెళ్ళిపోతున్నట్టుంది. తనువు ఆనందంతో పులకిస్తుంది. అది కూడా కాదు, వాళ్ళంతా ద్వారకాధీశుని భజన చేయడం ఆశ్చర్యంగా ఉంది. అదేమిటో చూడాలని అలా గేటు వైపు అడుగులు సారిస్తుండగానే మినీ బస్ ఒకటి హెడ్లైట్ల కాంతిలో మలుపు తిరిగి లోనకి వచ్చేసింది. వచ్చి ఆ బస్సు ఎవరిదో కాదని, ద్వారక వెళ్ళిన స్థపతులు తిరిగి వస్తున్నారని అప్పటికి కానీ ఆచార్యునికి అర్థం కాలేదు. కానీ అర్థం కానిది ఒకటే, వీళ్ళంతా ఇంతగా ద్వారకాధీశుని భక్తులుగా ఎలా మారిపోయారు? దారి పొడవునా ఇలా భజన చేస్తూనే వస్తున్నారా? బస్కి లౌడ్ స్పీకర్ సెట్ చేసుకొని మరీ ఆనంద కోలాహలంతో వచ్చేస్తున్నారే. ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయారు ఆయన. ఆయనకి అతి సమీపంలోకి వచ్చి ఆగింది బస్సు. డోర్ తెరుచుకోగానే ముందుగా శంకరనారాయణ స్థపతి, ఆయన వెనుకే పెరుమాళ్ స్థపతి బస్సు దిగారు. ఇద్దరు కాషాయ లుంగి కట్టుకొని కాషాయ తుండు భుజం మీద వేసుకున్నారు. వాళ్ళే కాదు, వారి శిష్యులు కాషాయ లుంగిలే ధరించారు. వారిలో ఈ మార్పు ఏమిటో అర్థం కాక అలా చూస్తుండిపోయారు ఆచార్యులు. బస్ దిగుతూనే ఆయనకి వినమ్రంగా నమస్కరించారు. ఏమిటయ్యా ఇది? ద్వారక వెళ్ళగానే మీలో ఇంత మార్పు ఏమిటి? సడన్గా ద్వారకాధీశుని భక్తులుగా మారిపోయారు. ఏం జరిగింది? అడిగాడు నవ్వుతూ. అప్పటికి తెల్లవారుతుంది. కోరుకొండ వీధుల్లో జనసంచారం ఆరంభమైంది. ఏం చెప్పను ఆచార్య, ఊహించని విషయాలే జరిగాయి అన్నాడు శంకరనారాయణ స్థపతి. చెబితే మీరే ఆశ్చర్యపోతారు అన్నాడు పెరుమాళ్ స్థపతి. ఈ లోపల మైక్ సెట్ ఆఫ్ చేసి శిష్యులు కూడా దిగి వచ్చారు. అద్దె బస్సు అయినా ఆ బస్సు డ్రైవర్లు కూడా కాషాయ దుస్తుల్లోకి మారిపోయారు. అంత విశేషం ఉందా? అయితే రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం అంటూ వెనుతిరిగారు ఆచార్యులు. ఒక్క నిమిషం ఆచార్య, మనం కాసేపు ఇక్కడే మాట్లాడుకోవడం మంచిదనుకుంటాను అన్నాడు శంకరనారాయణ స్థపతి. సరే, విశేషాలు ఏమిటో చెప్పండి. ఇంతకి వెళ్ళిన పని ఏమైంది అని ఆగి తిరిగి చూశాడు అగ్నివేశాచార్యుడు. ఆచార్య, ఈ ఆలయ నిర్మాణ భారాన్ని మీరు మా భుజాల మీద ఉంచటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. నిజంగా మా అదృష్టం. మేము ద్వారక వెళ్ళాం, ద్వారకాధీశుని ఆలయాన్ని దర్శించాం. ఆలయ నిర్మాణానికి అవసరమైన కొలతలతో స్కెచ్లు తయారు చేసుకున్నాం. పోతే ద్వారకాధీశుని విగ్రహం మలచాలంటే సరైన కొలతలు కావాలి. దీనికోసం ఆలయ అర్చకులతోనూ అధికారులతోనూ మాట్లాడాం. వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. గుజరాత్ ప్రభుత్వం నుండి, అక్కడి దేవాదాయ శాఖ నుండి అనుమతి తెచ్చుకుంటేనే సాధ్యపడుతుంది అన్నారు. అది చాలా లాంగ్ ప్రాసెస్, వెంటనే జరిగే పని కాదాయే. అంతవరకు చెప్పి ఆగాడు శంకరనారాయణ స్థపతి. అవును ఆచార్య, గుజరాత్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్, బతిమాలుకున్నా లాభం లేకపోయే అన్నాడు పెరుమాళ్ స్థపతి. తర్వాత ఏమైంది? కుతూహలంగా అడిగారు ఆచార్యులు. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. సుమారుగా కొలతలు ఊహించుకొని స్వామిని తయారు చేసుకోవటం ఒక్కటే మార్గం. అలా చేయడం మాకు ఇష్టం లేదు. 3 రోజులు ఇదే చింత మాకు. ఆ రాత్రి ఇదే విషయం మీద చర్చించుకొని భారాన్ని స్వామి మీద ఉంచి నిద్రపోయాం. ఆ రోజు తెల్లవారుజామున నాకు కల వచ్చింది అన్నారు శంకరనారాయణ స్థపతి. కల? విభ్రాంతుడే అడిగాడు ఆచార్యులు. అవును, కలే. ఇంతకీ ఏం జరిగిందయ్యా? స్వామిని కల్లో చూసి ఇలా భక్తులుగా మారిపోయారా? సందేహంగా అడిగారు ఆచార్యులు. లేదు ఆచార్య, జరిగింది వినండి. అర్ధరాత్రి దాటిన తర్వాత నాకు విచిత్రమైన కల వచ్చింది. కలలో ద్వారకాధీశుని విగ్రహం కనిపించింది. స్వామి మాటలు వినిపించాయి. నా విగ్రహం గురించి చింత దేనికి? వెంటనే నా ఆలయానికి రండి. మెట్లు దిగి గోమతి నదిలో వెదకండి, నేను దొరుకుతాను. ఇప్పుడే వెళ్ళండి అంటూ ఆనతిచ్చాడు స్వామి. ఆ వెంటనే మెలకువ వచ్చేసింది. ఈ కళకు అర్థమేమిటో ఏం చేయాలో నాకైతే బోధపడలేదు. అంతలో పెరుమాళ్ స్థపతి కంగారుగా లేచి నా వద్దకొచ్చాడు. విచిత్రం ఏమంటే తనకి అదే కళ రావడం. ఇద్దరిని స్వామి ఆదేశించాడంటే ఏదో కారణం ఉంటుందనిపించింది. వెంటనే కొబ్బరికాయలు, పూలు, కొత్త వస్త్రం తీసుకుని శిష్యులతో సహా మేమంతా గోమతి నది తీరానికి వెళ్ళాం. వణికించే చలిని కూడా లెక్క చేయకుండా నదిలో దిగి గాలించడం ఆరంభించా. కొంతసేపటికి బురదలో కూరుకుపోయిన స్థితిలో ఒక విగ్రహం లభించింది. అంతా సాయం పట్టి విగ్రహాన్ని మెట్ల వద్దకు తెచ్చాం. చక్కగా బురదను కడిగి మెట్ల మీద నిలబెట్టి చూసాం. ఆహా, ఎక్కడా చెక్కు చెదరకుండా కనువిందు చేస్తున్న నల్లరాతి సొగసైన ద్వారకాధీశుని విగ్రహం. వెంటనే స్వామికి పసుపు కుంకుమలిచ్చి కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చాం. కొత్త వస్త్రాన్ని స్వామికి చుట్టి ఎవరూ చూడకముందే లాడ్జు వద్దకి మోసుకొచ్చేశాం. విగ్రహం బయటపడిన విషయం స్థానికులకి కానీ, పోలీసులకు కానీ, దేవాదాయ శాఖ వారికి కానీ, పురాతత్వ శాఖకు కానీ ఎవరికి తెలిసినా పడిన శ్రమ వృధా అయిపోతుందని తెలుసు. విగ్రహాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అందుకని ఎవరికి కనబడకుండా విగ్రహాన్ని బస్ లగేజ్ ఛాంబర్లో పెట్టి అడ్డంగా సామాన్లు ఉంచేశాం. ఇక మిగిలిన రాత్రి నిద్రపోలేదు. తెల్లవారుతుండగా లాడ్జ్ ఖాళీ చేసి బయటికి వచ్చేసాం.
అంతటి స్వామి మా వెంట వస్తుంటే నిరాడంబరంగా రావడం మాకు ఇష్టం లేకపోయింది. ఉదయం ద్వారకలోనే కాఫీ టిఫిన్లు చేసి ఒక మైక్ సెట్ కొని బస్సులో బిగించాం. అందరూ కాషాయ వస్త్రాలు ధరించి ఆ స్వామిని పూజలు భజనలు చేస్తూ చిన్మయానందంతో నిరపాయంగా ఇక్కడ చేరుకోగలిగాం అంటూ జరిగిందంతా వివరించారు శంకరనారాయణ స్థపతి. ఆ మాటలు విన్న అగ్నివేశాచార్యుడు పులకించిపోయాడు. కలలో తనతో ఆ స్వామి చెప్పిన మాటలకు అర్థమేమిటో ఇప్పుడు తెలిసింది. ఆహా, మీ జీవితాలు ధన్యమయ్యాయి. ఆ స్వామి కరుణ పొందటం కన్నా అదృష్టం ఏముంటుంది? ఎక్కడ స్వామి? నాకు చూపించండి, వెంటనే చూడాలి అన్నాడు ఆత్రంగా. బస్ డ్రైవర్ లగేజ్ ఛాంబర్ డోర్ తెరిచాడు. అందులోని లగేజ్ అంతా బయట పెట్టగానే లోపలే నూతన వస్త్రంతో చుట్టబడిన 6 అడుగుల పైగా ఎత్తున్న ద్వారకాధీశుని విగ్రహం కనిపించింది. విగ్రహాన్ని సాయం పట్టి యువతలకు తెచ్చారు. ఆ విగ్రహం కళ్ళకు గంతలు కట్టారు. నిగనిగా మెరిసిపోతున్న నల్లరాతి విగ్రహం. అగ్నివేశాచార్యుడు భక్తి పారవశ్యంతో విగ్రహం పాదాలకు నమస్కరించాడు. ఈ లోపల భవంతి లోపల నుంచి అఘోర, పిల్ల గోవిందపాత్రుడు, శివరాం ముకుందపాత్రుడు అంతా లేచి బయటికి వచ్చారు. నౌకర్ అప్పన్న, డ్రైవర్ కాశీ, ఇంకా ఎస్టేట్ నౌకర్లు కొందరు వచ్చారు. అంతా భక్తితో స్వామికి నమస్కరించారు. అయ్యా, నాదో సందేహం అన్నాడు అప్పన్న. ఏమిట్రా నీ సందేహం అడిగాడు శంకరనారాయణ స్థపతి. ఏం లేదండి, స్వామి కళ్ళకలా గంతలెందుకు కట్టారు అడిగాడు. కారణం ఉందిరా, మేము దేవీ దేవతల విగ్రహాలు ఏం తయారు చేసినా కనురెప్పలు మూసే ఉంచుతాం. ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించాకే కనులు తెరుస్తాం. ప్రాణప్రతిష్ఠ చేయకుండా విగ్రహం చూడడం క్షేమం కాదు, అరిష్టం. ఈ ద్వారకాధీశుని విగ్రహం కనులు తెరిచే ఉన్నాయి. అంటే గతంలో ఎందరో భక్తుల పూజలు అందుకున్న స్వామి ప్రస్తుతం ప్రతిష్టాపన చేయకుండా స్వామి చూడడం క్షేమం కాదని గంతలు కట్టాం. ప్రతిష్ఠించగానే తీసేస్తాం అంటూ వివరించాడు. ఏదో రాసుంది, అదేమిటో మాకు అర్థం కాలేదు అంటూ విగ్రహం పాదాల కింద పీఠాన్ని చూపించాడు పెరుమాళ్ స్థపతి. అవును ఆచార్య, ఈ విగ్రహం ఎప్పటిదో ఏమైనా సమాచారం తెలుస్తుందేమో చూడండి అంటూ టార్చ్ లైట్ పీఠం మీదకి ఫోకస్ చేశాడు శంకరనారాయణ. నాకు సరిగా కనపడలేదు గోవింద, అదేమిటి ఒకసారి చదివి చెప్పు అన్నాడు ఆచార్యులు. డాక్టర్ పిల్లా గోవిందపత్రుడు ముందుకొచ్చి పరిశీలించాడు. దేవనాగరి అక్షరాల్లో 2 లైన్లు చెక్కబడి ఉంది. మొదటి పై వరుస లైను భగవాన్ ద్వారకాధీశ్ అని ఉంది. దిగువన 2వ లైను వజ్రనాభ ప్రతిష్ఠితం అని ఉంది. అదే విషయాన్ని చెప్పాడు. విని తల ఊపారు ఆచార్యులు. ఇప్పుడు నాకంతా అర్థమైంది అన్నాడు. మాకు అర్థం కాలేదు ఆచార్య, ఈ విగ్రహం ఎప్పటిది అడిగాడు అఘోర. స్వామి కలలో నాతో చెప్పిన దానికి సరిపోయింది. 1000 సంవత్సరాల క్రితం నాటిది విగ్రహం. శ్రీకృష్ణవారి మునుమన్వడు వజ్రనాభుడు తీరం మీద ద్వారకను పునర్నిర్మించి ద్వారకాధీశుని ఆలయాన్ని కట్టించాడు. తొలినాట ఆ ఆలయంలో ప్రతిష్ఠించబడి ద్వారకావాసుల పూజలు అందుకున్న స్వామి ఈ విగ్రహం. ఎక్కడో చదివిన గుర్తు. ఆ తొలి ఆలయం 300 సంవత్సరాలకు శిథిల స్థితికి చేరుకుంది. ఈ లోపల ద్వారక మీద శత్రురాజుల దాడి జరిగి ఆలయం గురించి ఎవరూ పట్టించుకోలేదు. శత్రువులే ఆలయాన్ని ధ్వంసం చేశారో లేక శత్రువులకి భయపడి అర్చకులే ఈ స్వామిని గోమతీ నదిలో నిమజ్జనం చేసుండాలి. లేదా అరాచక పరిస్థితుల్లో దుండగులు విగ్రహాన్ని నదిలో పారేసి ఉండాలి. అప్పటి నుండి స్వామి జల సమాధి స్థితిలో 1000 సంవత్సరాలుగా గోమతీ నదిలోనే ఉండిపోయాడు. ఈ లోపల ద్వారకాధీశుని ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ స్వామి అగుపించకపోవడంతో తిరిగి విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ద్వారకలో పూజలు అందుకుంటున్న విగ్రహం తర్వాత తయారు చేసింది. ఇది మొదట ద్వారకాధీశుని ఆలయంలోని విగ్రహం అంటూ వివరించారు ఆచార్యులు. అహో స్వామి, ఆ గోపాలుడు మీ వద్దకి తరలి వచ్చాడు. ధూమ్ధామ్గా విగ్రహానికి పూజలు జరిపించాలి, మేళతాళాలు ఏర్పాటు చేయాలి, మన ఎస్టేట్ ఒక యాత్రాస్థలం కావాలి అని అన్నాడు ఉత్సాహంగా డ్రైవర్ కాశీ. అవురే ఆగరా, ఇప్పుడు అవేమీ జరగకూడదు. విగ్రహాన్ని ప్రతిష్ఠించేంత వరకు ఈ విషయం బయటకి తెలియకూడదు. ఎల్లుండికి శుభముహూర్తం ఉంది. ఈ లోపల స్వామిని కొలువుంచడానికి ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఒక చిన్న మందిరం ఏర్పాటు చేయాలి. ఇవాళే పని మొదలు పెట్టాలి. ముందు స్వామిని లోపలికి తీసుకురండి, అవతల తెల్లవారబోతుంది, భవంతిలోకి తీసుకురండి అన్నారు ఆచార్యులు. అంతా సాయం పట్టి విగ్రహాన్ని భవంతిలోని ఒక ప్రత్యేకమైన గదిలోకి చేర్చారు. మున్నలూరి వారి అగ్రహారంలో ఉన్న చెరక్కి ఆ రోజు సాయంకాలం సడన్గా జేజీ తాత గారి నుంచి ఫోన్ వచ్చింది. ఏరా, అక్కడంతా ఎలా ఉన్నారు? మీ అత్తామామలు ఏమంటున్నారు? క్యాజువల్గా అడిగారు ఆచార్యులు.
అంతా బాగానే ఉన్నారు జేజీ గారు. అత్తమామలు మిత్రవిందను కూడా తమ సొంత కూతుర్లా చూసుకుంటున్నారు అన్నాడు చరణ్. మంచిది. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు ఉదయమే నానమ్మ దేవమ్మతో సహా మీరంతా ఎస్టేట్ భవంతికి బయలుదేరి రావాలి. అగ్నివేశాచార్యుల మాటలు విని చరణ్ కాస్త కంగారు పడ్డాడు. ఏమైంది? ఉన్నట్టుండి బయలుదేరి రమ్మంటున్నారు? ఆరోగ్యం బాగానే ఉందా? ఏమిటి జేజీ గారు, మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అడిగాడు చరణ్. నా ఆరోగ్యానికి ఏమిరా, భేషుగ్గా ఉన్నాను. అయితే అకస్మాత్తుగా అందరినీ రమ్మడంలో విశేషం ఏమిటి? చాలా విశేషాలున్నాయి. ఫోన్లో చెప్పడం కుదరదు. 2 కారణాలు మాత్రం చెప్తాను. ఎల్లుండి ఉదయం ద్వారకాధీశుని విగ్రహ ప్రతిష్టాపన జరగాలి. జరిపిన మరునాడే ఆయన సన్నిధిలో నీకు మిత్రవిందకు వివాహం, నీకు సుశ్రుతకి చాలా గ్రాండ్గా వివాహం జరిపించాం. కానీ ఇప్పుడంత సమయం లేదు కాబట్టి సింపుల్గానే ముగిద్దాం. మిగిలిన విషయాలు తర్వాత. కానీ జేజీ గారు, ఇంకేం మాట్లాడకు. మనకు అట్టే సమయం లేదు. నువ్వు ద్వారక బయలుదేరాల్సిన రోజు కూడా అవతల దగ్గర పడుతుంది. ముందు చెప్పింది చెయ్యి. నీ అత్తమామలతో సహా అంతా రావాలి. మన బంధువుల్లో కూడా ముఖ్యుల్ని పిలుచుకురండి. రేపు ఉదయం మీరు బయలుదేరుతున్నారు అంటూ లైన్ కట్ చేశారు ఆచార్యులు. చెరక్కి పిచ్చెక్కినట్టుంది. ఏమీ అర్థం కాక కాసేపు అలా ఫోన్ వంక చూస్తుండిపోయాడు. నిజానికి ఎస్టేట్ వద్ద విశేషాలేమీ చెరక్కి తెలియదు. అందుకే అంతగా ఆశ్చర్యపోతున్నాడు. అయితే నిన్న సాయంకాలం మాటల సందర్భంలో మిత్రవింద ఒక మాట అంది. ప్రియుడా, మన వివాహ ఘడియలు సమీపిస్తున్నాయి అని. ఆమె ఏదో తమాషాకి అలా పలికింది అనుకున్నాడు. అంటే మిత్రవింద ఎస్టేట్ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉందన్నమాట. ద్వారక వెళ్ళి వచ్చాక తమ వివాహం జరిపిస్తానన్న జేజీ గారు వివాహం తర్వాతే తనని ద్వారకి పంపించేలా మనసు మార్చుకోవడానికి కారణం ఏమిటి? అయినా అక్కడ ఆలయ నిర్మాణానికి ఇంకా శంకుస్థాపనే జరగలేదు. విగ్రహ ప్రతిష్టాపన ఏమిటి? విషయం ఏమిటో మిత్రాన్ని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ తన దగ్గరికి వచ్చాడు. మిత్ర, ఎస్టేట్లో ఏం జరుగుతుంది నీకు తెలుసుంటుంది కదా. జేజీ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. రేపు ఉదయం అందరినీ తీసుకొని బయలుదేరి రమ్మంటున్నారు. విగ్రహ ప్రతిష్టాపన, ఆ వెంటనే మన వివాహం అంట. నాకేమీ అర్థం కావడం లేదు అని అన్నాడు. మిత్రవింద ఉత్సాహంగా నవ్వింది. ప్రియుడా, ఎలాగూ రేపు ఎస్టేట్కి వెళ్తున్నాం కదా, తొందరేలా అంది గడుసుగా. అంతేగాని నువ్వు చెప్పవన్నమాట. చెప్పను. మరి నువ్వు చెప్పేంతవరకు నీతో మాట్లాడను. సమస్య ఏమున్నది? నీవు మాట్లాడనుకున్నానేమి, నేను మాట్లాడతానుగా అంది మిత్రవింద. హోసే, తెలుగు నేర్చుకొని నన్ను తికమక పెట్టేస్తున్నావు. సుశ్రుత ఇక్కడ ఏమి గొడవ పడుతున్నారు మీరిద్దరు అంటూ వచ్చింది సుశ్రుత. ఇక్కడ ఏం గొడవ పడుతున్నారు మీరిద్దరు అంటూ వచ్చింది సుశ్రుత. గొడవ కాదు, ఏ విషయమూ చెప్పనంటుంది. జేజీ తాతగారు ఫోన్ చేశారు. రేపే మనందరినీ కోరుకొండకి బయలుదేరి రమ్మంటున్నారు అంటూ అగ్నివేశాచార్యుడు చెప్పిన విషయాలు సుశ్రుతతో చెప్పాడు చరక్. అయితే ఇది సంతోషించాల్సిన విషయమే కదా, అక్కతో గొడవ దేనికి? పదక్క, ఈ విషయం అమ్మమ్మతో చెప్పాలి, ముఖ్యమైన వాళ్ళని పిలవాలి, చాలా పనులున్నాయి అంటూ మిత్రని తనతో తీసుకెళ్లిపోయింది సుశ్రుత. ముందుగా ఈ విషయం నానమ్మ దేవమ్మతో చెప్పడానికి వెళ్తున్నారని గ్రహించాడు. ఇంతలో మామ రామాచారి బయటకొచ్చాడు. ఏమిటయ్యా అల్లుడు గొడవ పడుతున్నారు అంటూ. ఆచార్యులు చెప్పిన విషయాలని ఆయనతో చెప్పాడు చరక్. వింటూనే భార్య కావ్యని పిలిచి చెప్పాడు ఆయన. అంతేకాదు, వెంటనే తన కొడుకు నీలకంఠాచారికి ఫోన్ చేశాడు. ఎక్కడో మెదక్ జిల్లాలో పూజారిగా ఉంటున్నాడు అతను. ఉన్న ఫలంగా సకుటుంబంగా బయలుదేరి తెల్లవారేసరికి మున్నలూరి వారి అగ్రహారంలో ఉండాలని ఆర్డర్ వేశాడు. ఇక ఆ సాయంకాలానికే మున్నలూరి వారి అగ్రహారంలో హడావుడి మొదలైంది. మరునాడు ఉదయానికి ఒక బస్సు ఏర్పాటు చేశాడు. తండ్రి నుంచి ఫోన్ రాగానే అటు నీలకంఠాచారి, అతని భార్య, 2 పిల్లలతో చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం 8 గంటలకి మున్నలూరి వారి అగ్రహారం వచ్చి చేరుకున్నాడు. ఉదయం 9 గంటలకు ముందుగా తమ కారులో చరక్, మిత్ర, సుశ్రుతలు, దేవమ్మ గారు, కావేరి, రామాచారి బయలుదేరారు. వారి వెనుకే బంధువర్గాన్ని కూడా ఎక్కించుకొని బస్సు బయలుదేరింది. డబ్బు డబ్బు డబ్బు, ఈ లోకం డబ్బు చుట్టూ తిరుగుతుంది. తను కనిపెట్టిన కాగితం నోట్లకి తనే దాసుడు అయిపోయాడు మనిషి. కుటుంబ పోషణకి ధనార్జన చేయాల్సిందే, కష్టే ఫలి అన్నారు. తిని కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి. అయితే కష్టపడి సంపాదించిన ధనానికి, అయాచితంగా వచ్చే ధనానికి తేడా ఉంది. అయాచితంగా అంటే ఎలా వస్తుంది డబ్బు? అక్రమార్జనకు అలవాటు పడితే వస్తుంది. ధర్మం తప్పి నీతిని, న్యాయాన్ని తుంగలో తొక్కి అడ్డదారిలో పడితే వస్తుంది. పాపపుణ్యాలని పట్టించుకోకుండా దుర్మార్గంలో వెళ్తే డబ్బు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నది అదే. ముఖ్యంగా భారతావనిలో ధనదాహం నానాటికి పెరిగిపోతుంది. లక్షాధికారి కోటీశ్వరుడవ్వాలని, కోటీశ్వరుడు 1000 కోట్లు సంపాదించాలని తప్పించిపోతూ ప్రజాక్షేమాన్ని,
దేశ సౌభాగ్యాన్ని పట్టించుకోకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కడూ వక్ర మార్గంలో ఎడాపెడా దోచేస్తున్నారు. వీరి ధనదాహం సామాన్యుడిని నలిపేస్తుంది. ధరలు చుక్కలు చూస్తున్నాయి. నెలంతా కష్టపడినా చేతిలో రూపాయి మిగిలిన దీనస్థితికి నెట్టేస్తుంది. దేవుడున్నాడని దిక్కులు చూసే దౌర్భాగ్య స్థితి దాపురిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆ రోజు ఉదయం దినపత్రికల్లో వచ్చిన 2 వార్తలు సంచలనం సృష్టించాయి. ఏ నలుగురు కలిసినా ఇదే విషయం చర్చకొస్తుంది. అందులో మొదటిది ధర్మ సంస్థాపన జరుగుతుందంటున్న శ్రీ అగ్నివేశాచార్యుడు హెడ్డింగ్తో భీష్మనారాయణ అందించిన వార్తా కథనం. రెండోది ధర్మ సంస్థాపన ఆపడానికి ఒరిస్సాలో మహామాంత్రికుల మహాయాగం హెడ్డింగ్తో మరో వార్త. ఇవి 2 ఒకేసారి రావడంతో మొదటి దాన్ని రెండో వార్త బలపరుస్తున్నట్టుగా అయ్యింది. ఆ పైన ఆచార్యుల అభిప్రాయం కూడా అనుకూలంగానే ఉండడంతో త్వరలోనే ఏదో జరగబోతుంది అనే నమ్మకం అనేక మందిలో బలపడసాగింది. ఆ రోజు ఉదయమే ఆచార్యునికి మొదటి ఫోన్ ముఖ్యమంత్రి నుంచి వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ముఖ్యమంత్రి గారు, ఉదయమే ఫోన్ చేశారు, ఏదో విశేషమే ఉండాలి అన్నారు ఆచార్యులు. మీరు ఇంకా ఈరోజు దినపత్రిక చూసినట్టు లేదు. త్వరలో ధర్మ సంస్థాపన జరుగుతుందని మీరు నమ్ముతున్నట్టు వార్త. ఈ ధర్మ సంస్థాపన అనే మాటే కాస్త గందరగోళం చేస్తుంది. అక్కడెక్కడో మాంత్రికులు దీన్ని అడ్డుకోవడానికి కలుపురుషుని కోసం మహాయాగమే చేస్తున్నారు. ఏమీ అర్థం కావడం లేదు. కాస్త వివరిస్తారని మీకు ఫోన్ చేశాను అన్నాడు ముఖ్యమంత్రి. క్షమించాలి, నమ్ముతున్నానని చెప్పాను తప్ప నిజానికి ఏం జరగనుందో నాకు తెలీదు. కానీ ధర్మ సంస్థాపన జరిగితే కలి ప్రభావం తగ్గుతుంది. దుష్టులు, దుర్మార్గులు, అక్రమార్కులు, అవినీతిపరులు ఒకరేమిటి, ధర్మం తప్పిన పాపులంతా అకాల మరణం పాలవుతారు. అంతవరకే చెప్పగలను. చూద్దాం ఏం జరుగుతుందో. సెలవు అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేశాడు ఆచార్యులు. అయితే ఈ ఫోన్ల గొడవ సీఎంతో ఆగలేదు. వరుసగా మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఎవరో ఒకరు ఫోన్ చేస్తుండడంతో ఆ బాధపడలేక స్విచ్ ఆఫ్ చేసేశారు ఆచార్యులు. తను చూస్తే చాలా బిజీగా ఉన్న సమయం ఇది. రేపే ద్వారకాధీశ్ విగ్రహ ప్రతిష్టాపన జరగాలి. ఇందుకోసం ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన 4 ఎకరాల స్థలంలో వాయువ్య మూలన తోటని ఆనుకొని ఒక పెద్ద రేకుల షెడ్ నిర్మాణం జరుగుతుంది. ఆఘమేఘాల మీద పనులు జరుగుతున్నాయి. షెడ్డు మధ్య భాగంలో స్వామిని ప్రతిష్ఠించడానికి పీఠం ఏర్పాటు చేస్తున్నారు. ఈ లోపల డైరెక్ట్గా అగ్నివేశాచార్యుని కలిసి మాట్లాడాలని కొందరు స్థానికులు ప్రయత్నించడం ఆరంభించారు. ఆచార్య, ఏమిటి కాస్త చిరాకులో ఉన్నట్టున్నారు? పరిస్థితి గమనించిన అఘోర అగ్నివేశాచార్యుని పలకరించాడు. తప్పు చేశాను అఘోర. ఆ జర్నలిస్టు భీష్మనారాయణకు నా పేరు రాసుకోమని అనుమతిచ్చి తప్పు చేశాను. ఇప్పుడు చూడు, సీఎం నుండి ఫోన్, హోమ్ మినిస్టర్ నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే కొందరు నేరుగా ఇక్కడికే వస్తున్నారు. లాభం లేదు. అరే అప్పన్న, ఇలా రా నువ్వు. కాశీ, ఇద్దరు మరికొందరిని తీసుకొని గేటు బయట కాపు వేయండి. నన్ను కలవాలని ఎవరు వచ్చినా ఇప్పుడు వీలు లేదని వెనక్కి పంపించేయండి, వెళ్ళండి అంటూ ఆర్డర్ వేశాడు. దాంతో అప్పన్న కాశీ కోసం పరుగులు తీశాడు. సరిగ్గా ఇదే సమయానికి మున్నలూరి వారి అగ్రహారం నుంచి బయలుదేరిన చెరక్ కారు ముందుగా వచ్చి చేరుకుంది. ఆ వెనకే బస్సు వచ్చింది. దాంతో మరింత హడావుడి సంతరించుకుంది. అక్కడ వచ్చిన బంధువర్గం అందరికీ తగిన వసతి ఏర్పాటు చేయబడింది. వచ్చిన వారిలో ఒక్క చెరక్, సుశ్రుత, మిత్రవిందలకు తప్ప మిగిలిన వారిలో ఏ ఒక్కరికి ఈ ఎస్టేట్ గురించి తెలీదు. దేవమ్మ గారికే ఇంతవరకు తెలియదంటే అగ్నివేశాచార్యుడు దీన్ని ఎంత రహస్యంగా ఉంచారో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ద్వారకాధీశ్ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు అంతా. విగ్రహం తొరిగిన విధం తెలుసుకొని భక్తితో పులకించిపోయారు. మిత్రవింద స్వామి పాదాల చెంతనే చాలాసేపు కూర్చొని ప్రార్థించింది. రామాచారి, ఆయన కొడుకు నీలకంఠాచారి ఇరువురిని ప్రత్యేకంగా పిలిచి చెప్పాడు ఆచార్యులు. రామాచారి, ఇక్కడ ద్వారకాధీశ ఆలయ నిర్మాణం ఆరంభం కానుంది. ఇక నుండి మీ తండ్రి కొడుకులు ఎక్కడో ఉండడం కాదు, ఇక్కడే ఉండాలి. రేపటి నుంచి స్వామికి నిత్య పూజలు నిర్వహించాల్సిన బాధ్యత మీదే అన్నాడు. అలాగే స్వామి, మీ మాటను శిరసావహిస్తాం అన్నాడు సంతోషంగా రామాచారి. మొదట ఆ రోజు సాయంకాలం ద్వారకాధీశ్ విగ్రహాన్ని ధూమ్ధామ్గా కోరుకొండ పురవీధుల్లో ఊరేగిద్దాం అనుకున్నారంతా. కానీ అందువలన సమస్య ఎదురు కావచ్చనే ఉద్దేశంతో వద్దన్నారు ఆచార్యులు. మరునాడు విగ్రహ ప్రతిష్టాపనకి అవసరమైన సరంజామా అంతా చీకటి పడేలోపే ఎస్టేట్లోకి వచ్చేసింది. ఏ విధమైన ఆర్భాటం కానీ ప్రకటనలు కానీ లేవు. స్థానికులు ఏదో గుడి కట్టబోతున్నారని అనుకోవడమే కానీ అసలు విషయం వాళ్ళకి తెలియదు. పోతే విగ్రహ ప్రతిష్టాపన ఎవరి చేతుల మీదుగా జరగాలి అనే విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. పుణ్య దంపతుల చేతుల మీదుగా జరిపించవలసి ఉంటుంది కాబట్టి చెరక్ సుశ్రుతలే ప్రతిష్ఠించడం బాగుంటుంది అని నిశ్చయించారు.
మరునాడు వేకోజాము నుంచే ఎస్టేట్లో హడావుడి మొదలైంది. ఫెల్లున మేళతాళాలు, భజంత్రీల ఘోష ఆరంభమైంది. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు ఆరంభించారు. ద్వారకాధీశ్ విగ్రహాన్ని భవంతి నుంచి బయటకి తీసుకొచ్చారు. పవిత్ర స్నానం చేయించి నూతన వస్త్రాలు చుట్టారు. వేద మంత్రాల మధ్య చరక్ సుశ్రుతల చేతుల మీదుగా రేకుల షెడ్లోని పీఠం మీద ద్వారకాధీశుని నిలబెట్టి ప్రాణప్రతిష్ఠ గావించారు. పిదప స్వామి కళ్ళగంతలు విప్పి నెయ్యి అభిషేకం, తేనెభిషేకం, పాలాభిషేకం మొదలైన అభిషేకాలన్నీ చేసి పట్టు వస్త్రాలు చుట్టి గజమాలతో స్వామిని అలంకరించగానే ఆ స్వామి అందాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. ఆ విధంగా ప్రతిష్టాపన జరిగిన అనంతరం తొలి కొబ్బరికాయ అగ్నివేశాచార్యుడు, మలి కొబ్బరికాయ దేవమ్మ గారు, తర్వాత మిత్రవింద కొట్టారు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.